డ్రైవర్ ద్వారా దమయంతి కుట్రను బయట పెట్టిన విక్రమ్ కృష్ణ, దమయంతిని బయటకు గెంటేసిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. దమయంతి కుట్ర బయటపడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా కరెక్ట్గా రాధ మెడలో ఉన్న తాళిని తెంపేస్తాడు అనుకున్న సమయానికైతే విక్రమ్ ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చేసరికి వచ్చాడు చూడు నా మొగుడు వచ్చాడు అనేసరికి ఒక్కసారిగా చూసి తన మెడలో ఉన్న తాళిని సైతం అలా వదిలేస్తాడు. వదిలేసేసరికి ఏంటి భయమేస్తుందా? రాణి, నీ భర్తను రాణి అన్నావు, లేక నా మెడలో ఉన్న తాళిని తెంచేసి నువ్వు తాళి కడతాను అని చెప్పావు. ఇప్పుడు వరకు ఎన్నో ప్రగల్భాలు పలికేవు కదా, ఇప్పుడు మాట్లాడవేంటి? నా భర్తను చూసేసరికి వెన్నులోంచి వణుకు పుడుతుందా? టెన్షన్ పడుతున్నావా? కంగారు పడుతున్నావా? ఏంటి చెప్పు అంటూ మాట్లాడేసరికి ఇంకెక్కడ మాట్లాడతాడు రాధా? చూస్తూనే కంగారు పడిపోతున్నాడు కదా. ఇంత కంగారు పడేవాడివి ఎందుకురా నాతో పెట్టుకున్నావు? ఈ విక్రమ్ కృష్ణతో పెట్టుకుంటే అంత ఈజీగా వదిలేస్తానుకున్నావా? అసలు నిన్ను ఎవరు పంపించారు? రాధకు పెళ్ళయింది అన్న విషయం బయట బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు రాధ జీవితంలోకి? రాధ జీవితంలోకి రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు రాధ జీవితంలోకి వచ్చావు అంటూ నిలదీసేసరికి అది రాధను నేను ప్రేమించాననగానే పిచ్చి వేషాలు వేయకు. రాధను కొన్ని రోజుల పాటు వదిలేసిన నువ్వు రాధని ప్రేమించానంటూ ఇప్పుడు రావడం ఏంట్రా? ఇప్పుడెందుకు వచ్చావు రాధని ప్రేమించానని? నువ్వు వేరే ఉద్దేశంతో వచ్చావు, లేదా ఎవరో నిన్ను పంపిస్తే వచ్చావు. ఎవరు నిన్ను పంపించారు? ఎవరు పంపిస్తే ఇక్కడికి వచ్చావు అనేసరికి నన్నెవరూ పంపించలేదు అనగానే చెప్తావా లేక ఇక్కడే ప్రాణాలు వదిలేస్తావా? నువ్వు నిజం చెప్పావనుకో నిన్ను వదిలేస్తాను, ఎక్కడితో గొడవ వదిలిపోతుంది. లేదు కాదు కూడదు అంటూ నువ్వు ఇలాగే పిచ్చి వేషాలు వేసి నిజం చెప్పకుండా సైలెంట్గా ఉన్నావే అనుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టేది లేదు. తర్వాత నీ ఇష్టం. చెప్పు, ఎవరు పంపిస్తే నువ్వెక్కడికి వచ్చావు అంటూ నిలదీసేసరికి నన్ను ఎవరూ పంపించలేదు అని చెప్తున్నాను కదా. లేదు, ఎవరో నిన్ను పంపించారు. పంపించకపోతే నువ్వు ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. ఎవరు పంపిస్తే వచ్చావు ఇక్కడికి అంటూ నిలదీయడంతో దమయంతి గారే ఫోన్ చేసి నన్ను రమ్మని పిలిచారు. రాధను ఒకప్పుడు నేను ప్రేమించాను అన్న విషయం తెలుసుకుని దమయంతి గారే నన్ను రమ్మని చెప్పారు. వాళ్ళమ్మాయి ప్రియనే నాకు సహాయం చేసింది. వాళ్ళమ్మే ఇక్కడికి రమ్మని చెప్పింది అన్న విషయం తనకు తెలియదనుకుంటా. బహుశా తనే నాకు సహాయం చేసింది. రాధ స్టోర్ రూమ్లో పడుకున్నప్పుడు, రాధ ఇంట్లో పడుకున్నప్పుడు ప్రతి క్షణం నాకు సహాయం చేసి రాధ అక్కడుంది, రాధ ఎక్కడుంది అంటూ నాకు హెల్ప్ చేసింది తనే అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా రాధ షాక్ అవుతుంది. నేను ముందు నుంచి అనుమాన పడుతూనే ఉన్నాను విక్రమ్ కృష్ణ గారు. ఆ ప్రియ మీదే నాకు అనుమానం. అప్పటికీ ప్రియకు వార్నింగ్ ఇచ్చాను, అయినా సరే బుద్ధి రాలేదు అనగాని బుద్ధి ఎలా వస్తుంది? ఇలా ఒక చెంప దెబ్బకు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన బుద్ధి వచ్చేస్తుందా? ఎప్పటికీ బుద్ధొచ్చే అవకాశమే లేదు అంటూ రాధను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఎందుకు రాధను తప్పించాలని చూస్తుంది? రాధను తప్పించి ప్రియను నా జీవితంలోకి రప్పించాలని ఎందుకు చూస్తున్నారు? ఎందుకు అంటే ప్రియ నా జీవితంలో ఉంటే వాళ్ళు చేసే తప్పుల్ని నేను ఏమీ చేయలేనన్నా? వాళ్ళు చేసే తప్పుల్ని నేను వెనకేసుకుని వస్తానన్నా? వాళ్ళు ఏం తప్పులు చేశారు? అసలు ఏం చేశారు? అసలు దస్తగిరి ఎలా ఉన్నాడో ఈ మధ్య హాస్పిటల్కే వెళ్ళలేదు అని గబగబా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు. అప్పటికే దస్తగిరి కోమాలోకి వెళ్ళిపోయాడు కదా. బ్రతికే ఛాన్స్ ఉన్నా అప్పుడు నిజాన్ని చెప్పే పరిస్థితి లేక కోమాలోకి వెళ్ళిపోయాడు కాబట్టి తన వల్ల ఏ ప్రమాదం లేదు. ఇప్పుడు దస్తగిరి ప్రాణాలకు ఏదైనా జరిగితే
పెద్ద ప్రాబ్లం చుట్టుకుంటుందని ఇంకా అప్పట్లో అలా వదిలేశారు కదా దస్తగిరిని. సో ఇప్పుడు దస్తగిరి గురించి గుర్తొచ్చి గబగబా హాస్పిటల్కి వెళ్తాడు. అలా హాస్పిటల్కి వెళ్ళిన అతనికి దస్తగిరి స్పృహలోకి వచ్చాడా అనేసరికి లేదు, దస్తగిరి ఇంకా స్పృహలోకి రాలేదు. తను కోమాలోనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తన బాడీలో చేంజెస్ వస్తున్నాయి అనగాని తను స్పృహలోకి రావడంతో ముందు నాకే ఇన్ఫామ్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చెయ్యొద్దు అని చెప్పనేసరికి ఓకే సార్ మీకే ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పి ఇంకా డాక్టర్స్ అయ్యి చెప్తారు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఒకటి నుంచి నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది దమయంతి. నేరుగా వెళ్తాడు. ఏంటత్తా నువ్వు అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదు అని ఆలోచిస్తున్నావా? నువ్వు వేసిన ప్లాను ఎలా బెడ్స్ కొట్టిందా అని ఆలోచిస్తున్నావా అంటూ మాట్లాడడంతో నేనేం ప్లాన్ వేశాను అనగానే సుమారు నా తల్లి వయసు ఉంటుందని నిన్ను కొడితే నా తల్లిని కొట్టినంత ఫీలింగ్ నాకు కలుగుతుందని ఆగుతున్నాను. లేదంటే నా చెయ్యి నా కంట్రోల్లో ఉండడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఆ దుర్గగాడిని రాధ జీవితంలోకి తీసుకొచ్చి రాధను నా జీవితంలోంచి తప్పించాలని చాలా పెద్ద ప్లానే వేసావత్తా. కానీ నువ్వు వేసిన ప్లాను ఏ రకంగానూ కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఆ దుర్గగాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టాను. వాడే చెప్పాడు నువ్వే తీసుకొచ్చావు అని, నువ్వు రమ్మంటేనే వచ్చాడు అని. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీ కూతురే వాడికి సహాయం చేస్తుంది. ఆడు చెప్పిన ఒక్క సాక్ష్యం చాలు నిన్ను నీ కూతుర్ని తీసుకెళ్లి నేను జైల్లో పడేసి నా భార్య చేత కంప్లైంట్ ఇవ్వడానికి క్షణకాలం పట్టదు. అలా చేస్తే ఈ ఇంటి పరువు పోతుంది. ఈ ఇంటి పరువు పోవడం నాకు ఇష్టం లేదు. అందుకోసమనే నేను సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పనగానే ఏంటి చీకట్లో రాయి వేస్తున్నావా అనగానే చీకట్లో రాయి వేయవలసిన అవసరం నాకేముందత్తా, నేనొక పోలీసోడిని. నీ దగ్గర అబద్ధం చెప్పినంత మాత్రాన నాకు ఎలాంటి ఉపయోగం లేదు. వాడు చెప్పిన సాక్ష్యం నా దగ్గర ఉందత్తా. వాడు చెప్పినంత మాత్రం నేను వదిలేశాననుకుంటున్నావా? ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే తెలుస్తుంది అంటూ వీడియోని కాస్త ప్లే చేస్తాడు. వాడు మొత్తం చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేసేసరికి ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నన్ను నా కూతుర్ని అరెస్ట్ చేస్తావా? చచ్చచా నువ్వు ఈ పని చేశావు అంటే దీని వెనక వేరే బలమైన కారణం ఉందని నాకు అనిపిస్తుంది. నాకు నీ కూతురినిచ్చి పెళ్లి చేయడంతో ఏదో ఉపయోగం నీకుంది. లేదంటే నీ కూతురు ఊళ్ళోకి రాకముందు ఎప్పుడూ నీకు ఆలోచన రాలేదు. నాకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన నీకెప్పుడూ లేదు. కానీ ఇప్పుడు నీకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు వచ్చింది అంటే నువ్వు వేరే ఏదో ఆలోచిస్తున్నావు. వేరే దానికోసం నువ్వు ట్రై చేయడం వల్ల లేక వేరేదేదో ఉండడం వల్ల నువ్వు ఈ రకంగా ఆలోచిస్తున్నావని నా సిక్స్త్ సెన్స్ చెప్తుందత్తా. తెలుసుకుంటా, ఖచ్చితంగా తెలుసుకుంటా. నువ్వు ప్రియను నాకు ఇచ్చి పెళ్లి చేయడంలో వెనక ఉన్న మర్మం ఏంటో, అసలు ఏం ఉద్దేశంతో నువ్వు అలా చెయ్యాలనుకుంటున్నావో తెలుసుకుంటా అత్త, తెలుసుకునే చేస్తా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఇంకా గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాధైతే ఏంటి రాధా ఏం ఆలోచిస్తున్నావు? వాడి దగ్గర నుంచి తప్పించుకొచ్చినందుకు టెన్షన్ తప్పించుకోవడానికి కోసం ఆలోచనలో పడ్డావా అనగానే నేనెందుకు టెన్షన్ పడతాను, నాకెందుకు టెన్షన్ వస్తుంది అనేసరికి అదేంటి రాదా, వాడు నిన్ను ఎత్తుకుపోయాడు, నిన్ను ఏం చేస్తాడోనన్న భయం నీకు లేదా? నన్ను ఎత్తుకుపోయినంత మాత్రాన వాడు నన్ను ఏదో చేస్తాడని నేనెందుకు భయపడాలి? నాకేం భయం అవసరం లేదు. మీరు ఉన్నారు కదా, మీరు వచ్చి కాపాడతారు అన్న నమ్మకం నాకు ఉంది. అందుకే నేను ధైర్యంగా ఉన్నాను. భయపడితే ఏముంది, భయపడే సమస్యే లేదు అని చెప్పనేసరికి ఎందుకు నీకు అంత ధైర్యం, నేను వస్తాననే నమ్మకం ఏంటి అనగానే మీరు వస్తారు విక్రమ్ కృష్ణ గారు, మీరు వచ్చి నన్ను కాపాడతారనే నమ్మకం నాకు 100% ఉంది. మీరు వచ్చి నన్ను కాపాడగలుగుతారని. అదే వాడికి చెప్పాను. విక్రమ్ కృష్ణ గారు నన్ను కాపాడలేరు అనుకుంటున్నావా అని చెప్పనేసరికి వాడి కళ్ళ ముందే నిన్ను తీసుకొచ్చాను. వాడు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. అన్ని వెహికల్స్ని ఆపి మన వెహికల్కి దారిచ్చాడు. వాడు నిన్నెక్కడ కాపాడతాడు? వాడిని మర్చిపో.
నువ్వు నా సొంతం అవ్వు అని వీడు వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు చెప్పాను, విక్రమ్ కృష్ణ నా మెడలో తాళి కట్టాడు, వచ్చి నన్ను కాపాడతాడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను అంటూ ఇంకా రాధ చెప్పేసరికి అలా రాధ మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోతాడు. ఈలోపు సునంద నందగోపాల్ వస్తారు. రావడంతో ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు అనగానే, అమ్మా రాధా భయపడ్డావా అనగానే, నేనెందుకు భయపడతానండి, భయపడవలసిన అవసరం ఏముంది, ఆయన వచ్చి నన్ను కాపాడుతారనే నమ్మకం నాకు ఉంది, అందుకే ధైర్యంగానే ఉన్నాను. కానీ మేము ధైర్యంగా లేమమ్మా అని చెప్పాను. కానీ మీ అబ్బాయి మీద మీకు నమ్మకం లేదా ఏంటి, మీరు ధైర్యంగా లేనని చెప్తున్నారు? అది కాదమ్మా, వాడు నిన్నేదైనా చేస్తే వాడు నన్నేదైనా చేస్తాడా? వాడు నా జోలికి రావడం మానేసి చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ వాడు నా జోలికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. పదే పదే వాడు నా జోలికి రావడం వల్లే ఇప్పుడు ఇలాంటి సమస్య తెచ్చుకున్నాడు. నోరు మూసుకుని వాడి పనేదో వాడు చేసుకుని ఉంటే హ్యాపీగా ఉండేవాడు కదా. అలా ఉండకుండా వాడు మళ్ళీ నా జోలికొచ్చి ఇబ్బందులు ఇరకాట్లు తెచ్చుకున్నాడు అనేసరికి, ఏదేమైనా రాధని నిర్దోషిగా నిరూపించావురా. వారం రోజుల్లో రాధ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానన్నావు, నిరూపించావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా అని చెప్పనేసరికి, వాడి భార్యను వాడు కాపాడుకోవడం గ్రేట్ ఏంటే, వాడు భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత వాడికి ఉంది. రాధ మెడలో తాళి కట్టినప్పుడే రాధను కాపాడుకోవాల్సిన బాధ్యత వాడు ఫీల్ అవ్వాల్సిందే. అందులో ఎలాంటిది లేదు. మళ్ళీ వాడు భార్యను కాపాడుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పడం, ఫీల్ అవ్వడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం అవేమీ ఎందుకుంటాయి, ఏమీ ఉండవు అని చెప్పి మాట్లాడుకుంటారు. సరే రాధా రెస్ట్ తీసుకో, జ్యూస్ పంపిస్తాను అనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా రాధ అయితే కూర్చుని ఉంటుంది. ఇంకా విక్రమ్ కృష్ణ, సరే రాధా జాగ్రత్తగా ఉండు, నాకు స్టేషన్లో పనుంది అని స్టేషన్కి వెళ్తాడు. స్టేషన్కి వెళ్ళేసరికి ఈ లోపు రామలింగం ఫోన్ చేస్తాడు. రే ఎక్కడున్నావురా అనగానే, ఇంకెక్కడుంటాను, స్టేషన్లోనే ఉన్నాను. ఏమైంది? ఆహా రాధ బాగానే ఉందా అనేసరికి, రాధ బాగానే ఉండడం కాదు, రాధ ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది అనుకుంటున్నావు, నేను వచ్చి రాధను కాపాడుతానని రాధకు నమ్మకం అంట. మీరు వస్తారని తెలుసు, నన్ను కాపాడతారని తెలుసు, అందుకే నేను ఎలాంటి టెన్షన్ ఫీల్ అవ్వలేదు, ఫీల్ ఫ్రీగా ఉన్నాను, నాకు ఎందుకు టెన్షను, నేనెందుకు టెన్షన్ పడాలి అని ఎంతెలా చెప్తుందనుకుంటున్నావు రాధా? నేనే ఆశ్చర్యపోయాను రా రాధ అలా చెప్పడం చూసి అనేసరికి, ఏంట్రా ఏమంటున్నావు అనగానే, అవును మరి రాధ రకంగా మాట్లాడడంతో నాకే షాకింగ్ అనిపించింది. రాధ నిజంగా అలా మాట్లాడుతుందని కలలో కూడా అనుకోలేదురా అని చెప్పనేసరికి, ఏంట్రా రోజు రోజుకి రాధకు నీకు బాండింగ్ ఎక్కువ అవుతున్నట్టుంది అనగానే, అలా ఏమీ లేదు, ఇప్పుడు రాధ ప్రాబ్లంలో ఉంది కాబట్టి రాధను కాపాడవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి రాధను కాపాడాను నేను, అంతే, అంతకు మించి ఏమీ లేదనేసరికి, ఉందిరా ఖచ్చితంగా ఉంది, నీకు రాధకి మధ్య ఏదో నడుస్తుంది. సంవత్సరం పూర్తయ్యి అగ్రిమెంట్ పూర్తయ్యేసరికి అప్పుడు తెలుస్తుంది ఒకరి మనసులో ఏముందో, ఒకరి మనసులో ఏమనుకుంటున్నారో అన్ని విషయాలు అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు బయటకు వచ్చాక అప్పుడు తెలుస్తుందిరా ఎవరేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నీ అప్పుడు తెలుస్తాయి అని చెప్పి మాట్లాడడంతో, సరే రాధ ఇంతకీ ఎప్పుడొస్తుంది, మరి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, నాకు ఇదంతా మా అత్త చేసింది అన్న విషయం తెలిసింది కదా, అందుకని మా అత్త ఏ ఉద్దేశంతో చేసిందా, ఏ పర్పస్తో చేసిందా అన్న అనుమానం స్టార్ట్ అయిందిరా. అందుకోసమనే ఒకరి కోసం సెర్చ్ చేస్తున్నాను. వాడు గనక నాకు స్పృహలోకి వచ్చి నోరు విప్పితే అప్పుడు తెలుస్తుంది ఎవరు భాగోతం ఏంటో, ఎవరి పరిస్థితి ఏంటో అన్నీ కూడా అప్పుడు బయటకు వస్తాయిరా, అప్పుడు చెప్తాను అని చెప్పనేసరికి ఈలోపు ఫోన్ వస్తుంది. సార్ ఆ దస్తగిరి అన్న అతను స్పృహలోకి వచ్చాడు సార్ అనేసరికి, వావ్ సూపర్, వెంటనే సరే నేను ఇప్పుడే వస్తున్నానని వెంటనే బయలుదేరి వెళ్తాడు. వెళ్ళడంతో స్పృహలోకి వస్తాడు. దస్తగిరి అనేసరికి, సార్ అంటూ మాట్లాడతాడు. చెప్పు, మా మామయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా, మా మామయ్యని రమ్మంటావా అనగానే, రమ్మనండి సార్, నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటూ దస్తగిరి అప్పుడే కోమాలోంచి వచ్చిన తర్వాత చిన్నగా మాట్లాడతాడు. ఇంకా వెంటనే
రామలింగానికి చెప్పి మా మావయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని ఎవరైనా అడిగినా పని మీద వెళ్తున్నానని చెప్పమని తప్ప ఇలా ఈ పని మీద వస్తున్నానని మాత్రం చెప్పొద్దు అని చెప్పు మా మావయ్యకి అనగానే, సరేరా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చెప్పేసి వస్తానని ఇంకా వెళ్ళి రామలింగం ఫోన్ చేస్తాడు. ఏంటి అని చెప్పాను కానీ, మిమ్మల్ని అర్జెంటుగా విక్కీ హాస్పిటల్కి రమ్మంటున్నాడు, ఒకవేళ ఎవరైనా అడిగినా హాస్పిటల్కి వెళ్ళాను అన్న మాట మాత్రం ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు అనేసరికి సరే అయితే అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా బయలుదేరేసరికి ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని చెప్పి అడుగుతుంది వాళ్ళమ్మ. పని మీద బయటికి వెళ్తున్నానమ్మా అనేసరికి సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి పంపించడంతో సరాసరి హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు. రావడంతో ఎక్కడ దస్తగిరి ఎక్కడున్నాడు అనగానే ఈ రూమే అని చెప్పనేసరికి గబగబా రూమ్లోకి వెళ్తాడు. ఏదైనా చెప్పాడా అనగానే లేదు మావయ్య నీకే చెప్తాడంట. చెప్పు దస్తగిరి, ఆ రోజు యాక్సిడెంట్ చేసింది ఎవరు, యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవరు, దీని వెనక ఏదైనా కుట్రుందా, నా కూతురు ఎక్కడుందో తెలియడం లేదు, అది ప్రీ ప్లాన్డ్గా చేసిందని నాకు అనుమానం కలుగుతుంది, చెప్పు దస్తగిరి అనగానే అవును సార్ ప్రీ ప్లాన్డ్గానే చేయించారు, దమయంతి గారు మీ మరదల గారే ఇలా చేయమని చెప్పారు, బాంబ్ బ్లాస్ట్ చేయమని చెప్పింది మీ మరదల గారే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా ఇటు రామచంద్ర విక్కీ రామలింగం అయితే ఏంటి మా అత్త చేయమందా దమయంతి చేయమందా అని ఇద్దరు కూడా అడుగుతారు. అవును ఆవిడ చేయమంటేనే చేశాను, ఈరోజు నా ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళే కారణమవుతున్నారు, దమయంతి గారు ఆ భవానీ శంకర్ గారే కావాలని ఇదంతా చేయించారు, వాళ్ళిద్దరూ చేతులు కలిపి ఇదంతా చేయించారు అన్న విషయం బయట పెడతాడు. అంటే ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది, వీళ్ళ విషయం ఎక్కడ బయటకు వస్తే రేపన్న రోజున వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో కావాలని ప్రియను నన్ను పెళ్లి చేసుకునేటట్టు చెయ్యాలని ప్లాన్ చేశారన్నమాట. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకూడదు, వీళ్ళను మామూలుగా కాదు వీళ్ళకి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఉంటారు రామచంద్ర వీళ్ళిద్దరు కూడా. ఇంకా ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో దమయంతి అంటూ గట్టిగా పిలుస్తాడు రామచంద్ర. ఏమైంది బావగారు, ఏం జరిగింది అనేసరికి చెంప పగలగొడతాడు. నీకు నేను ఏమన్యాయం చేశానే, నా భార్య బిడ్డల్ని నా నుంచి దూరం చేశావు, నా భార్యను శాశ్వతంగా అనంతలోకాలకి పంపించేసి నా కూతురు బ్రతుకుందో లేక చనిపోయిందో తెలియని స్థితిలో బ్రతికేటట్టు చేస్తున్నావు, ఒంటరివాణ్ణి చేశావు, నువ్వు నీ కూతురు హ్యాపీగానే ఉన్నారు, నన్నే ఒంటరిదాన్ని చేశావు, అసలు నీకేమన్యాయం చేశానే అనగానే ఏంటి నిజం తెలిసిపోయిందా అని చెప్పనేసరికి తెలిసిపోయిందే, నీ భాగోతం కూడా తెలిసిపోయింది, నువ్వు వాడుతున్న నాటకాలు తెలిసిపోయింది, నువ్వు మీ అన్నయ్య కలిసి ఎన్ని ఎత్తులు వేస్తారే, నా జీవితాన్ని ఇంకా ఏ రకంగా నాశనం చేస్తారే, నన్ను బ్రతకనివ్వరా అని చెప్పనేసరికి మీరు నా భర్తను బ్రతకనిచ్చారా, సొంత తమ్ముడే కదా, చేసిన తప్పులను చేసిన పాపాలను క్షమించి వదిలేస్తే ఆయన ఎంతో సంతోషంగా ఉండేవారు కదా, మీరు బ్రతకనిచ్చారా, మీరు బ్రతకనివ్వకుండా ఇప్పుడు చెప్తారేంటి నా తమ్ముడిని బ్రతకనివ్వలేదు అంటూ ఇప్పుడు మాట్లాడతారేంటి, మీరు మీ తమ్ముడిని బ్రతకనిచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, మీరే మీ చేతులారా మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకున్నారు, మీ చేతులతోటి ఇదంతా జరిగింది, ఆ రోజు కనుక మీరు అలా చెయ్యకపోయి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి నీ భర్త తప్పుల మీద తప్పులు చేస్తే నీ భర్తను క్షమించి వదిలేయాలా, ఏ తప్పు చేయలేని నా బిడ్డని నా భార్యని నాకు శాశ్వతంగా దూరం చేస్తావా, అసలు నువ్వు మనిషివేనా ఆడదానివేనా అంటూ చెంప చెల్లుమనిపించి ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు నీ కూతురు తక్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోండి, మీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, మీరు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా నేను మిమ్మల్ని బ్రతకనివ్వను అంటూ చెప్పడంతో ఏంటి మమ్మల్ని ఏం చేయగలరు, నేను ఇంటి కోడల్ని, విక్రమ్ కృష్ణ వాడి చేత సాక్ష్యం చెప్పించిన వీడియో ఉంది కదా, ఆ సాక్ష్యం చెప్పించిన వీడియోస్ ఆధారంగా ఆ భవానీ శంకర్ని ఈ
దమయంతిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పడే, వీళ్ళిద్దరి మీద కేసు నేను పెడతాను. నా కూతుర్ని, నా భార్యని నాకు దూరం చేసిన వీళ్ళని మాత్రం క్షమించేది లేదు, వదిలేదే లేదు అంటూ మాట్లాడడంతో అలాగే మామయ్య అని చెప్పనేసరికి, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య, ఇంటి పరువు పోతుంది అత్తయ్య అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది వాళ్ళ అత్తగారైతే. ఇంటి పరువు పోతుందా? నా పెద్ద కోడలి ప్రాణాలు తీసి ఇంటి పరువు పోతుందని ఇప్పుడు అంటున్నావా? ప్రాణాలు తీసినప్పుడు తెలియదా ఇంటి పరువు పోతుందని? ఆ విషయం బయటపడితే తెలియదా ఇంటి పరువు పోతుందని? అప్పుడు పోని ఇంటి పరువు నిన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన పోతుందా ఏంటి? ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోని ఒక్క తోపు తోస్తాడు. తోసేసరికి బావగారు ప్లీజ్ బావగారు అంటూ ఇంకా కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వస్తుంది. కాళ్ళు పట్టుకున్నా నువ్వు ఎలా బ్రతిమాలినా కానీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా భార్యని, నా కూతుర్ని దూరం చేసిన నిన్ను బ్రతకనివ్వడమే ఎక్కువ, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరిని కూడా మెడపట్టి బయటకు గెంటేయడంతో ఈలో విక్రమ్ కృష్ణ పోలీసు ఆఫీసర్లు ఉంటారు కదా, కానిస్టేబుల్, వాళ్ళని తీసుకుని సరాసరి ఇంటికి వస్తాడు. ఇవన్నీ అరెస్ట్ చేయండి అనేసరికి విక్రమ్ కృష్ణ ఏం చేస్తున్నావు అనగాని, నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించేటట్టు చేస్తున్నానత్త. ఎన్ని సంవత్సరాలు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు కదా, అందుకే నీకు తగిన శిక్ష పడాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఏమీ చేయలేవు కదా. సైలెంట్గా ఊరుకునుండడం తప్ప. నువ్వు తప్పు చేశావు, తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. పదే పదే శిక్షలు అనుభవిస్తూనే ఉండాలత్తా నువ్వు, అది గుర్తుపెట్టుకో అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ కాస్త గట్టిగా చెప్తాడు. గట్టిగా చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏమైనా అనడానికి కూడా కుదరదు. ఎందుకంటే సాక్ష్యాధారాలతో దొరికిపోయింది కదా. ఇప్పుడు సాక్ష్యాలు లేవు అనుకుంటే ఓకే, సాక్ష్యాలు ఉన్నప్పుడు కూడా దొరకకపోతే, లొంగకపోతే ఇంకేం చేస్తుంది? ఏమీ చేయలేదు కాబట్టి ఇంకా సాక్ష్యాధారాలు దొరికిపోయాయని సైలెంట్గా ఉండిపోతుంది దమయంతి. దమయంతిని పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోవడంతో ఇంకా సీనయ్య అయితే వస్తాడు. ఏమైంది అనగానే, నా కూతుర్ని ఇలా అనేసరికి, అయ్యా మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దామనుకుంటున్నానయ్యా. చనిపోయిన మీ కూతురు ఎవరో కాదు, ఈ రాధమ్మే అని చెప్పనేసరికి, రాధమ్మ నీ కూతురేంటి అనగానే, అవునయ్యా ఇదిగో ఈ ఫోటో చూడండి, రాధమ్మ నా దగ్గరికి వచ్చిన కొత్తలో నేను తీయించుకున్న ఫోటో. ఈ ఫోటో చూడండి, రాధమ్మ పాములు దగ్గర ఉన్నప్పుడు ఫోటో చూడండి, ఇదంతా చూడండి, రాధమ్మేనమ్మా, చిన్నప్పుడు రాధమ్మ అనగానే, అవును చిన్నప్పుడు నా కూతురు, అవును కదా అంటూ ఇంకా విక్రమ్కి ఇచ్చేసరికి విక్రమ్ కూడా చూస్తాడు. అవును మామయ్య, చిట్టియే అని చెప్పాను కానీ, అంటే ఏంటి చిట్టి రాధ ఇద్దరు కూడా ఈ రాతనేనా అని చెప్పి ఆశ్చర్యపోతారు. ఏంటి నాన్న ఏమంటున్నావు? చిట్టి ఎవరు అనేసరికి, నువ్వు గతం మర్చిపోయావు చిట్టి, నీకు వీళ్ళెవరో గుర్తు రావడం లేదు. లేదంటే 6వ సంవత్సరంలో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తుంటాయి ఇప్పుడు పిల్లలకైతే. కానీ ఇప్పుడు నిన్ను గుర్తుపట్టట్లేదంటే ఆ రోజు బలమైన గాయం ఏదో తగిలుంటుంది, అందుకే అంత అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. ఈ బలమైన గాయం తగలడం వల్లే ఈ రకంగా గతాన్ని మర్చిపోయింది. చిట్టి అని నేను ఎన్నోసార్లు పిలిచినా తను గుర్తుపట్టలేకపోయింది అనగానే, అవును బాబు, ఆ రోజు పైనుంచి నీళ్ళల్లో పడిపోయింది కదా, ఆ షాక్లో గతాన్ని మర్చిపోయింది. మా దగ్గరికి వచ్చిన కొన్ని రోజులు కూడా తను సెట్ కాలేకపోయింది. తను పదే పదే దాని గురించే ఆలోచిస్తూ కొన్ని రోజులకి అలానే ఉండిపోయింది అంటూ మాట్లాడేసరికి, మొత్తానికైతే ఏ ఇబ్బంది లేకుండానే తనైతే బాగానే స్పృహ మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నా చిట్టి రాధా ఇద్దరు ఒక్కరేనన్నమాట. అంటే నేను నా మరదల్నే పెళ్లి చేసుకున్నానా, నా మరదలే చిట్టి రాధా ఇద్దరు ఒక్కరేనా అని ఎంతగానో సంతోషపడుతూ సంబరపడిపోతాడు విక్రమ్ కృష్ణ. ఏంట్రా విక్కీ, నీకు ముందే తెలుసా అనగానే, నేను రాధని పెళ్లి చేసుకున్నది ఒక పర్పస్ మీద మామయ్య, అది ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు.
ఎవరికీ చెప్పే పని కూడా లేదు అని చెప్పి మాట్లాడేసరికి, అవును నిజమే, ఇప్పుడు నువ్వు రాధా ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి మీ ఇద్దరిని ఎవరూ దూరం చెయ్యలేరు అంటూ విక్రమ్ కృష్ణ కాస్త చెప్తాడు. ఇన్ని రోజులు రామచంద్ర కాస్త చెప్తాడు, ఇన్ని రోజులు నువ్వు రాధ బ్రతికే ఉంది, చిట్టి బ్రతికే ఉంది అని నమ్మకంతో చెప్పావు. నీ నమ్మకమే నిజమైందిరా అంటూ రామకృష్ణ వాళ్ళిద్దరినీ హత్తుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.